అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ప్రత్యేక విలేకరులకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. మాది వగలూరు మండలం దుగ్గుదూరు గ్రామం. నేను ఎక్స్ సర్పంచ్ని. ముఖ్యంగా ఈరోజు ఈ ఈ పత్రికా విలేకరులు పోస్ట్ ఏంటంటే చెప్పేది ఏంటంటే ఏదో సుభాష్ గారు అంటే రామచంద్రపురం నియోజకవర్గం మంత్రివర్యులు వాలంటీ సుభాష్ గారు ఆయన యొక్క పేరు వింటేనే హడలెత్తిపోయే ఈ ప్రతిపక్ష వైసీపీ నాయకులు ఏం చెయ్యాలో తెలియక ఆయన మీద ఏదో రకంగా బురద జల్లాలనే ఒక దురుద్దేశంతో లేనిపోని నిందారోపణలు చేస్తున్నారు. అవి నిజంగా మేము ఛాలెంజ్ చేస్తాం. వీటికి సుభాష్ గారి యొక్క వ్యక్తిత్వం అందరికీ తెలిసింది. ఇంచుమించు ఈ నియోజకవర్గానికి వచ్చి 3 నెలలు అవుతుందో లేదో ప్రతి పేద ప్రజల కానించి బడుగు బలహీన వర్గాల కానించి ప్రతి ఒక్కరూ కూడా సుభాష్ గారిని ఎంతగానో అభినందిస్తున్నారు. ఎందుకంటే ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క గౌరవ మర్యాదలు, ఆయన యొక్క ప్రజాభిమానం, ఆయన చేసే సేవా కార్యక్రమాలు అవేం చిన్న చిన్నవి కాదు. మేము 45 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాం, కానీ ఎంతోమంది ఎమ్మెల్యేలు చూసాం, ఎంతోమంది మంత్రులు చూసాం, కానీ ఇటువంటి మంచి నాయకుడిని మేము ఎంతవరకు చూడలేదు. ఎందుకంటే ఈయన ఈ రోజుల్లో సంపాదనే ధ్యేయంగా తయారైనటువంటి నాయకులు ఈ రోజుల్లో ఈయన సొంత డబ్బులు వెచ్చించి ప్రజల కోసం కుల మత ఆ పార్టీ అటువంటి భేదాభిప్రాయం లేకుండా ఎవరికి ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆయన నేనున్నాను మీకు అండగానేసి ఆయన ముందుగా ఉండి కార్యక్రమాలు చేస్తుంటే ఈ ప్రతిపక్ష వైసీపీ నాయకులు ఓర్వలేక ఈయన మీద లేనిపోని నిందారోపణలు చేస్తారు తప్ప దీంట్లో అంతకంటే ఏమీ లేదు. ఇక మీదట సుభాష్ గారి వ్యక్తిత్వం మనం చెప్పుకోవాలంటే నిజంగా ఆయన్ని సార్ ఈరోజు మా ఊరు రండి మీకు సన్మానం చేస్తాము అంటే ఆయన సన్మానాలు వద్దు, సమస్యలు ఉంటే చెప్పండి మనం పరిష్కరిద్దాం. అలాగే మీ ఫ్లెక్సీలు కడతామంటే ఫ్లెక్సీలు వద్దు, పనులు ఉంటే చెప్పండి మనం చేద్దాం గ్రామానికి అని అంత నిరాడంబరగా మాట్లాడే వ్యక్తిని అందరికీ ప్రజలందరికీ కూడా దగ్గరగా మన్ననం పొందేటువంటి వ్యక్తిని మేము ఇంతవరకు ఈ మా రాజకీయ చరిత్రలో మేము చూడలేదని చెప్తున్నాం. అటువంటి వ్యక్తిని వీళ్ళు ఈ ప్రతిపక్ష నాయకులు ఈ వైసీపీ నాయకులు లేనిపోని బురద చల్లి ఆయన్ని బ్యాట్ చెయ్యాలనేసి చేస్తున్నాం తప్ప దీంట్లో ఏమీ లేదు. కానీ వాళ్ళు బురద చల్లినంత మాత్రాన మా నాయకుడు ఇంకా పైకి దిగుతాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటికి భయపడిపోయో లేదా పారిపోయో వెళ్ళిపోయే రకం కాదు. సుభాష్ గారు ఇప్పుడే కాదు, ఈ 5 సంవత్సరాలే కాదు, ఆయన ఉన్నంత వరకు ఈ రాజకీయాలు ఉన్నంత వరకు ఆయన ఉన్నంత వరకు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలోనే ఆయన మాకు నాయకుడిగా ఉంటాడని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.